హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి 2024-25 సంవత్సరానికి నూతన పాఠ్యపుస్తకాల్లో బయాలజీ 6వ పాఠం 6వ అధ్యాయం నియంత్రణ మరియు సమన్వయం చూద్దాం. ముందు అధ్యాయంలో సజీవుల్లో జరిగే వివిధ విధులు నిర్వహణలో పాల్గొన్న జీవక్రియలను మనం చూసాం. అక్కడ ఏదైనా వస్తువు చలిస్తున్నట్లు కనిపిస్తే అది సజీవంగా ఉంటుందనే భావంతో మనం ప్రారంభించాం. ఈ చలనాలలో కొన్ని వాస్తవానికి మొక్కలలో పెరుగుదల ఫలితంగా కలిగేవిగా ఉంటాయి. విత్తనం మొలకెత్తి పెరుగుతుంది. మొలకెత్తిన విత్తనం నుండి కొన్ని రోజుల వ్యవధిలో మట్టిని తొలగించుకొని మొలక బయటకు వస్తుంది. ఒకవేళ విత్తనంలో పెరుగుదల ఆగిపోతే ఈ చలనాలు జరగవు. అనేక జంతువులు మరియు కొన్ని మొక్కలలో వలె కొన్ని చలనాలు పెరుగుదలతో సంబంధం కలిగి ఉండవు. పిల్లి పరిగెత్తటం, పిల్లలు ఊయల మీద ఆడుకోవడం, గేదెలు ఆహారం నెమరవేయడం మొదలైనవి పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు. కంటికి కనిపించే ఇలాంటి కదలికలను జీవ సంబంధమైనవిగా ఎందుకు భావిస్తాం? చెప్పదగిన సమాధానం ఏమిటంటే, పరిసరాలలో మార్పుకు జీవి చూపే ప్రతిస్పందనగా మనం కదలికను భావిస్తాం. ఎలుకను చూసి పిల్లి వెంట పడుతుంది. అంతేకాదు, జీవులలో కదలికలు వాతావరణంలో మార్పులను తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకునే ప్రయత్నంగా కూడా మనం భావిస్తాం. మొక్కలు సూర్యరశ్మి సోకే వైపుకు పెరుగుతాయి. పిల్లలు ఊయల ఊగటంలో ఆనందాన్ని, వినోదాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. గట్టిగా ఉన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసుకునేందుకు గేదెలు గడ్డిని బాగా నములుతాయి. ప్రకాశవంతమైన కాంతి మన కళ్ళపై పడినప్పుడు లేదా మనం వేడి వస్తువును తాకినప్పుడు మార్పును గుర్తించి మనల్ని మనం రక్షించుకోవడానికి కదలికతో దానికి ప్రతిస్పందిస్తాం. మనం దీని గురించి ఇంకొంచెం ఆలోచించినట్లయితే పరిసరాలకు ప్రతిస్పందనగా ఈ చలనాన్ని జాగ్రత్తగా నియంత్రించబడుతున్నాయని స్పష్టమవుతుంది. వాతావరణంలోని ప్రతి మార్పుకు ప్రతిస్పందనగా చలనాన్ని రేకెత్తిస్తుంది. తరగతిలో మిత్రులు మాట్లాడుకుంటున్నప్పుడు గట్టిగా అరవటం కాకుండా గుసగుసలాడుకుంటాం. అంటే చేయవలసిన కదలిక దానిని ప్రేరేపించే సంఘటనపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అటువంటి నియంత్రిత చలనం పరిసరాల్లో వివిధ సంఘటనలను గుర్తించి ప్రతిస్పందనగా సరైన చలనాన్ని మాత్రమే అనుసరిస్తూ అనుసంధానించబడి ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే, జీవులు తప్పనిసరిగా నియంత్రణ మరియు సమన్వయాన్ని అందించే వ్యవస్థలను ఉపయోగించాలి. బహుకణ జీవులలో శరీర వ్యవస్థ యొక్క సాధారణ సూత్రాలకు అనుగుణంగా ఈ నియంత్రణ మరియు సమన్వయ కార్యకలాపాలను అందించడానికి ప్రత్యేక కణజాలాలు ఉపయోగించబడతాయి. అవేంటంటే, నాడీ వ్యవస్థ. జంతువులు నాడీ వ్యవస్థ. ఇప్పటిదాకా మనం ముందు పాఠంలో ఒక జీవి అసలు బ్రతికి ఉంది అంటే అది మనకి ఎలా తెలుస్తుంది అంటే కదలిక ద్వారా తెలుస్తుంది అనుకున్నాం. ఆ కదలిక మనం జీవి ఓన్లీ బతికి ఉంది అని చెప్పటానికే కాకుండా జీవి అసలు పరిసరాలకు ప్రతిస్పందించడానికి కదలిక అవసరం. ఈ కదలికను ప్రత్యేకమైన కణజాలాలు, బహుకణ జీవుల్లో ప్రత్యేకమైన కణజాలాలు, అవయవాలు నియంత్రిస్తాయి అన్నమాట ఈ కదలికను. వాటి గురించి ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. జంతువులు నాడీ వ్యవస్థ. జంతువులలో నియంత్రణ, సమన్వయం నాడీ మరియు కండర కణజాలాల ద్వారా నిర్వర్తించబడుతుంది. మనం 9వ తరగతిలో చదువుకున్నాం. వేడి వస్తువులను తాకడం మనం తక్షణం ప్రమాదం కలిగించే ప్రమాదకర పరిస్థితి. మనం దానిని గుర్తించాలి, ప్రతిస్పందించాలి. మనం వేడి వస్తువును తాకుతున్నామని ఎలా గుర్తించగలం? మన పరిసరాల నుండి మొత్తం సమాచారాన్ని నాడీ కణాల చివర ఉండే ప్రత్యేక భాగాల ద్వారా తెలుసుకుంటాం. ఈ గ్రాహకాలు సాధారణంగా మన లోపలి చెవి, ముక్కు, నాలుక మొదలైన జ్ఞానేంద్రియాలలో ఉంటాయి. కాబట్టి రుచిగ్రాహకాలు రుచిని గుర్తిస్తే ఘ్రాణగ్రాహకాలు వాసనను గుర్తిస్తాయి. ఇక్కడ చూడండి, రుచిని గుర్తించే గ్రాహకాలు రుచిగ్రాహకాలు, అలాగే వాసనను గుర్తించే గ్రాహకాలు
గ్రాహకాలు. నాడీ కణం యొక్క డెండ్రైట్ కొనలు రాబట్టిన సమాచారం విద్యుత్ ప్రేరణను సృష్టించే రసాయనిక ప్రతిచర్యను ఏర్పరుస్తుంది. ఈ ప్రేరణ డెండ్రైట్ నుండి కణ దేహానికి, అక్కడి నుండి ఆక్సాన్ చివర వరకు ప్రయాణిస్తుంది. ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణ వలన కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు ఖాళీ లేదా నాడీ కణ సంధిని దాటి నాడీ కణం డెండ్రైట్లో ఇదే విధమైన విద్యుత్ ప్రేరణను కలిగిస్తుంది. చూడండి, ఇక్కడ నాడీ కణం దాని భాగాలు చూడండి. ఇది నాడీ అంత్యం, ఆక్సాన్, డెండ్రైట్లు ఈ మధ్యలో ఉంది. కణ దేహం, ఆక్సాన్, కండర తంతువులు, కేశనాళిక, మైటోకాండ్రియా, నాడీ కండర కూడలి. ఇది నాడీ కండర కూడలి అన్నమాట. ఇది శరీరంలోని నాడీ ప్రేరణలు ఎలా ప్రయాణిస్తాయో తెలిసే సాధారణ విధానం. ఇటువంటి నాడీ సంధి లేదా సినాప్స్ ప్రేరణలను న్యూరాన్ల నుండి కండరాల కణాలు లేదా గ్రంథి వంటి ఇతర కణాలకు అందించడానికి తోడ్పడుతుంది. నాడీ కణాలు లేదా న్యూరాన్ల యొక్క వ్యవస్థీకృత వలయంలో రూపొందిన నాడీ కణజాలం శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి విద్యుత్ ప్రేరణ ద్వారా సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. నాడీ కణంలోని భాగాలను గుర్తించండి. సమాచారం ఎక్కడ నుండి పొందాయి? దేని ద్వారా సమాచారం విద్యుత్ ప్రేరణగా ప్రయాణిస్తుంది? ఈ విద్యుత్ ప్రేరణ తదుపరి ప్రసారం కోసం రసాయన సంకేతం ఎక్కడ మార్చబడుతుందో ఆయా భాగాలలో గుర్తించండి అన్నాడు. తర్వాత, మీ ముక్కును మూసుకున్నప్పుడు చక్కెర, ఇక్కడ కృత్యం ఇచ్చాడు. మీ నోటిలో కొంచెం చక్కెర వేసుకోండి. రుచి ఎలా ఉంది? మీ బొటనవేలు చూపుడు వేలితో నొక్కి మీ ముక్కును మూయండి. ఇప్పుడు మళ్ళీ చక్కెర తినండి. రుచిలో ఏమైనా భేదం ఉందా? అదేవిధంగా భోజనం చేస్తున్నప్పుడు మీ ముక్కును మూయండి. మీరు తినే ఆహారం రుచిని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నారో లేదో గమనించండి. మీ ముక్కు మూసుకుపోయినప్పుడు చక్కెర ఆహార రుచిలో తేడా ఉందా? అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ రకమైన వ్యత్యాసాలకు కారణం వివరణ అధ్యయనం చేయండి. అసంకల్పిత ప్రతీకార చర్యలో ఏమి జరుగుతుంది? పరిసరాలలో దేనికైనా ప్రతిస్పందనగా మనం చూపే కొన్ని ఆకస్మిక చర్యల గురించి మాట్లాడేటప్పుడు చాలా సాధారణంగా ఉపయోగించే పదమే అసంకల్పిత ప్రతీకార చర్య. నేను అసంకల్పితంగా బస్సు నుండి దూకేశాను, లేదా నేను అసంకల్పితంగా మంట నుండి నా చేతిని వెనక్కి తీసుకున్నాను, లేదా నాకు చాలా ఆకలిగా ఉంది, లేదా అసంకల్పితంగా నోరూరడం ప్రారంభమైంది అని అంటూ ఉంటాం. అసలు దీని అర్థం ఏమిటి? ఉదాహరణలో ఒక ఉమ్మడి అంశం ఏమిటంటే, ఒక్కోసారి మనం విషయం గురించి ఆలోచించకుండానే పనిచేస్తాం, లేదా మన ప్రతిచర్యలపై నియంత్రణ, ఎలాంటి అనుభూతి చెందకుండా కూడా పనిచేస్తాము. మనకి తెలియకుండా జరుగుతున్నవే అయినప్పటికీ ఇవి మన పరిసరాల్లో జరిగే మార్పులకి మనం కొన్ని చర్యల ద్వారా ప్రతిస్పందిస్తున్న సందర్భాలు. అటువంటి పరిస్థితులలో నియంత్రణ మరియు సమన్వయం ఎలా సాధించబడుతుంది? దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం. పై ఉదాహరణలో ఒకదాన్ని తీసుకుందాం. వాస్తవానికి మంటను తాకడం మనకైనా ఏదైనా జంతువుకైనా అనుకోకుండా జరిగే ప్రమాదకరమైన పరిస్థితి. మనం సాధారణంగా దీనికి ఎలా స్పందిస్తాం? నొప్పిని గురించి, కాలి గాయమయ్యే అవకాశం గురించి స్పృహతో ఆలోచిస్తాం. అందువల్ల మన చేతిని వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడు మరొక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఇవన్నీ ఆలోచించడానికి మనకు ఎంత సమయం పడుతుంది? సమాధానం మనం ఎలా ఆలోచిస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇంతకుముందు చర్చించినట్లు ప్రసార మార్గం చుట్టూ నాడీ ప్రచోదనాలు పంపబడితే ఆలోచనలు కూడా అలాంటి ప్రచోదనాలు సృష్టించడంలో భాగం అవుతుంది. ఆలోచన ఒక సంక్లిష్టమైన కార్యకలాపం కాబట్టి ఇది అనేక నాడీ కణాల నుండి వెలువడే అనేక నాడీ ప్రచోదనాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్యగా ఉంటుంది. ఈ సందర్భంలో మన శరీరంలో ఆలోచన కణజాలం సంక్లిష్టంగా అమర్చబడి
దట్టమైన న్యూరాన్ల వలయాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇది పుర్రె ముందు భాగంలో ఉండి ఆలోచించాల్సిన సంకేతాలను శరీరం అంతటి నుండి అవి వాటికి ప్రతిస్పందించడానికి ముందుగానే అందుకుంటుంది. నిజానికి ఈ సంకేతాలను స్వీకరించడం కోసం పుర్రెలోని మెదడులో ఉండే ఈ ఆలోచన భాగం శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చే నాడులకు అనుసంధానమై ఉంటుంది. అదేవిధంగా మెదడులోని ఈ భాగం కండరాలను కదలమని సూచించాలంటే నాడులు ఈ సంకేతాన్ని శరీరంలోని వివిధ భాగాలకు తిరిగి తీసుకువెళ్ళాలి. వేడి వస్తువులను తాకినప్పుడు ఇవన్నీ జరగాలంటే మంట తగిలి కాలినట్లు అనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. శరీర నిర్మాణం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? వేడి అనుభూతిని గురించి ఆలోచించటం కంటే వేడిని గుర్తించే నాడులు కండరాలను కదిలించే నాడులతో సరళంగా అనుసంధానించబడి సంకేతాన్ని గుర్తించటం అనే ప్రక్రియ మరియు దానికి ప్రతిస్పందించే ప్రతిచర్య త్వరగా పూర్తి అవుతుంది. ఇటువంటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య చాపం అని పిలుస్తాము. అంటే ఇప్పుడు మనము మంట మనకి తెలియకుండానే ఎదురుగా మంట ఉంది, మన చెయ్యి అక్కడికి వెళ్తుంది. అది మంట చేతికి తగిలి చెయ్యి నొప్పి కానీ మంట కానీ అనిపించి ఈ నాడులు మెదడుకు మోసుకెళ్ళి అక్కడి నుంచి చెయ్యి తీసుకునేసరికి చెయ్యి అంతా కాలిపోద్ది. అలా కాకుండా ఇక్కడ చూడండి, వేడిని గుర్తించే నాడులు కండరాలను కదిలించే నాడులతో సరళంగా అనుసంధానమై ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అక్కడ మంట ఉంది, మన చెయ్యి ఉంది, అరే అది తగిలితే మంట తగిలితే గాయం అయిద్ది, వెంటనే ఇవి శరీరంలో మెదడుకు పాస్ చేస్తుంది. ముందు అక్కడి నుంచి శరీరంలోని కండరాలకు ప్రతిచర్య వెళ్ళి వెంటనే చేయిని వెనక్కి తీసుకోవటం జరిగింది. దీన్ని అసంకల్పిత ప్రతీకార చర్య చాపం నిర్వహిస్తుంది అన్నమాట. దీన్ని అంతటిని అసంకల్పిత ప్రతీకార చర్య చాపంలో సమాచారాన్ని తీసుకువచ్చే నాడి ప్రతిస్పందనలను తీసుకువెళ్ళే నాడితో ఎక్కడ అనుసంధానించబడాలి. దీనికి సరైన ప్రదేశం ఇవి రెండూ ఒకదానితో ఒకటి మొదటిగా కలిసే ప్రదేశమే. శరీరం అంతటి నుండే వచ్చే నాడులు మెదడుకు వెళ్ళే మార్గంలో వెన్నుపాము ఒక కట్టగా కలుస్తాయి. సమాచారం మెదడుకు కూడా వెళుతున్నప్పటికీ అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు వెన్నుపాములోనే ఏర్పడతాయి. చూడండి, అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు ఎక్కడ ఏర్పడతాయి? వెన్నుపాములో ఏర్పడతాయి. ఇది ప్రతీకార చర్య చాపం. ఇది వేడిది చెయ్యి, వేడి పాత్ర. ఇక్కడ నుంచి చాలకనాడి చేతిలోకి వస్తుంది, జ్ఞాననాడేమో మెదడు వైపుకి వెళ్తుంది. చూడండి, జ్ఞాననాడి మెదడు వైపుకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ జ్ఞాననాడి మెదడుకి సమాచారాన్ని ఇస్తే అక్కడి నుంచి ఈ చాలక నాడి దానికి తగిన రియాక్షన్ తీసుకొని మళ్ళీ చేతి దగ్గరికి వస్తుంది. వాస్తవానికి మెదడు యొక్క ఆలోచన ప్రక్రియ తగినంత వేగంగా లేనందున అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు జంతువులలో అభివృద్ధి చెందాయి. నిజానికి చాలా జంతువులలో ఆలోచనకు అవసరమైన సంక్లిష్టమైన నాడీ కణాల వలయం చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కాబట్టి నిజమైన ఆలోచన ప్రక్రియలు లేనప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య చాపం వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసే మార్గాలుగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. అయినప్పటికీ సంక్లిష్టమైన నాడీ కణాల వలయాలు మనుగడలోకి వచ్చిన తర్వాత శీఘ్ర ప్రతిస్పందనల కోసం అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు మరింత సమర్థవంతంగా ఉన్నాయి. ప్రకాశవంతమైన కాంతి మీ కళ్ళ మీద పడినప్పుడు సంభవించే సంఘటన క్రమాన్ని మీరు ఇప్పుడు కనుగొనగలరా? ప్రకాశవంతమైన కాంతి మన కళ్ళ మీద పడంగానే మనం వెంటనే ఏం చేస్తాం? చెయ్యి అడ్డం పెట్టుకుంటాం. వెన్నుపాము విధి అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమేనా? కాదు. ఎందుకంటే మనం ఆలోచించే జీవులమని మనకు తెలుసు. వెన్నుపాము ఆలోచించడానికి అవసరమైన సమాచారాన్ని అందించే నాడులతో రూపొందించబడింది. ఆలోచన చాలా సంక్లిష్టమైన యాంత్రికాలను, నాడీ సంధానాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరం యొక్క ప్రధాన సమన్వయ కేంద్రమైన మెదడులో కేంద్రీకృతమై ఉంటాయి.
మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది? మెదడు, వెన్నుపాము. అవి శరీరంలోని అన్ని భాగాల నుండి సమాచారాన్ని అందుకొని వాటిని ఏకీకృతం చేస్తాయి. సాధారణంగా మనం చేసే చర్యల గురించి ఆలోచిద్దాం. రాయటం, మాట్లాడటం, కుర్చీని కదిలించటం, కార్యక్రమం ముగింపులో చప్పట్లు కొట్టడం మొదలగునవి. తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకున్న దానిపై ఆధారపడి చేసే నియంత్రిత చర్యలకు ఉదాహరణలు. చూడండి, నియంత్రిత చర్యలకు ఉదాహరణలు ఏమిటి అంటే, మనం ముందుగా నిర్ణయించుకుంటాం అన్నమాట వాటిని. రాయటం, మాట్లాడటం, కుర్చీని కదిలించటం. మరి ఇప్పుడు కార్యక్రమం అయిపోయిందనుకో, ఎవరన్నా మాట్లాడటం అయిపోయిందనుకో, మనం చప్పట్లు కొడతాం కదా, ఇవన్నీ నియంత్రిత చర్యలకు ఉదాహరణలు. మెదడు కూడా కండరాలకు సందేశాలను పంపాలి. ఇది నాడీ వ్యవస్థ కండరాలతో చేసే సమాచార ప్రసారానికి రెండో మార్గం. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు నుండి ఉత్పన్నమయ్యే కపాల నాడులు, వెన్నుపాము నుండి ఉత్పన్నమయ్యే కశేరు నాడులతో కూడిన పరదీయ నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలోని ఇతర భాగాల మధ్య సమాచార ప్రసారం జరుపుతుంది. శరీరంలోని భాగాల మధ్య సమాచార ప్రసారం జరిపే నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ అందులో మెదడులో ఉత్పన్నమయ్యే నాడులు కపాల నాడులు, వెన్నుపాములో ఉత్పన్నమయ్యే నాడులు కశేరు నాడులు. మెదడు మనం ఆలోచించడానికి, ఆ ఆలోచనల ఆధారంగా పనులు చేయడానికి అనుమతినిస్తుంది. మీరు ఊహించినట్లుగా ఈ పనులన్నింటిలో లోపలికి తీసుకొని పోయే మరియు బయటికి పంపే విభిన్న సమాచారాలను ఏకీకృతం చేసే వివిధ భాగాలతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం కలిగిన మెదడు ద్వారా జరుగుతాయి. మెదడు 3 ప్రధాన భాగాలుగా లేదా ప్రాంతాలను కలిగి ఉంటుంది. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు ఆలోచనలను కలిగించే మెదడు యొక్క ప్రధాన భాగం. ఆలోచనలను కలిగించే మెదడు యొక్క ప్రధాన భాగం ఏమిటి? ముందు మెదడు. ఆలోచనలను కలిగించే మెదడు యొక్క ప్రధాన భాగం ముందు మెదడు. ఇది వివిధ గ్రాహకాల నుండి జ్ఞాన ప్రచోదాలను స్వీకరించే ప్రాంతాలను కలిగి ఉంటుంది. ముందు మెదడులో వినికిడి, వాసన, చూపు మొదలైన వాటికి ప్రత్యేకించి ప్రాంతాలను కలిగి ఉంటుంది. చూడండి, వినికిడి, వాసన, చూపు మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ప్రాంతాలను కలిగి ఉన్న మెదడు ప్రాంతం ఏది అంటే ముందు మెదడు. జ్ఞాన సమాచారాన్ని ఇతర గ్రాహకాల నుండి సేకరించి మెదడులో ఇప్పటికే నిల్వ చేయబడిన సమాచారంతో కలిపి విశ్లేషించేందుకు నిర్దేశించిన ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఎలా స్పందించాలనేది దానిపై నిర్ణయం తీసుకునే నియంత్రిత కండరాల కదలికను మన కాలిలోని కండరాల వంటి నియంత్రించే చాలక భాగాలకు సమాచారం పంపబడుతుంది. ఉదాహరణకు, మన కాలిలోని కండరాలు అయితే కొన్ని అనుభూతులు చూడటానికి లేదా వినడానికి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, మనం సరిపడినంతగా తిన్నామని మనకు ఎలా తెలుస్తుంది? ముందు మెదడులోని వేరొక భాగంలో ఉన్న ఆకలితో సంబంధం కలిగిన కేంద్రం కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది మెదడు, ముందు మెదడు. ఇది ముందు మెదడు, ఇది మధ్య మెదడు, ఇది మస్తిష్కం, వెన్నుపాము. ఇక్కడ చూడండి, హైపోథలామస్. ఇది పీయూష గ్రంథి, ఇది అనుమస్తిష్కము, ఇది మధ్యాముఖము, ఇది పాన్స్ అంటే వెనుక మెదడు. భాగాలుగా గుర్తించిన మానవ మెదడు రేఖాచిత్రం అధ్యయనం చేయండి. వేరువేరు భాగాలకు నిర్దిష్ట విధులు ఉంటాయని మనం చూసాము. ప్రతి భాగం పనితీరు మనం కనుగొనగలమా? పాఠం ప్రారంభంలో మనం మాట్లాడుకున్న అసంకల్పిత ప్రతీకార చర్య అనే పదం యొక్క మరొక ఉపయోగాన్ని చూద్దాం. అనుకోకుండా మనకు నచ్చిన ఆహారాన్ని చూస్తే మన నోరు ఊరుతుంది.
మన ఆలోచనతో ప్రమేయం లేకుండా గుండె కొట్టుకుంటుంది. వాస్తవానికి మనం ఈ చర్యల గురించి ఆలోచించడం ద్వారా కానీ, కోరుకోవడం ద్వారా కానీ ఈ చర్యలు నియంత్రించలేము. గాలి పీల్చడం, ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి పనుల గురించి ఆలోచించి గుర్తు తెచ్చుకొని చేయగలమా? చేయలేం. కాబట్టి కంటిపాప పరిమాణంలో మార్పు వంటి సరళ అసంకల్పిత ప్రతీకార చర్యలు మరియు కుర్చీని కదిలించడం వంటి ఆలోచనాత్మక చర్యల మధ్య మన ఆలోచన నియంత్రణలో లేని కండరాల కదలిక యొక్క మరొక అమరిక ఉంది. ఈ అనియంత్రిత చర్యల చాలా వరకు మధ్య మెదడులో మరియు వెనక మెదడుతో నియంత్రించబడతాయి. అనియంత్రిత చర్యలు అంటే గుండె కొట్టుకోవటం, గాలి పీల్చుకోవటం, ఆహారం జీర్ణం కావటం, నిద్రపోవటం, ఇట్లాంటివన్నీ అనియంత్రిత చర్యలు. అంటే అవి మన ఆధ్వర్యంలో ఉండవు. ఇవన్నీ మధ్య మెదడు మరియు వెనక మెదడు ఈ రెండు నియంత్రిస్తాయి అన్నమాట వీటిని. అలాగే రక్తపీడనం, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలన్నీ వెనక మెదడులోని మధ్యాముఖం నియంత్రిస్తుంది. రక్తపీడనము, లాలాజలాన్ని స్రవించడము, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలని వెనుక మెదడులోని మధ్యాముఖం నియంత్రిస్తుంది. సరళ రేఖా మార్గంలో నడవటం, సైకిల్ తొక్కటం, పెన్సిల్ తీసుకోవడం వంటి పనులను గురించి ఆలోచించండి. మస్తిష్కం అని పిలువబడే వెనుక మెదడులో ఒక భాగం వల్ల ఇవి సాధ్యమవుతాయి. ఇది నియంత్రిత చర్యల యొక్క ఖచ్చితత్వాన్ని, శరీర భంగిమను, శరీర సమతాస్థితిని కాపాడుకోవడంలో బాధ్యత వహిస్తుంది. వెనుక మెదడు ఏం చేస్తుంది? శరీర సమతాస్థితిని కాపాడుకోవడంలో బాధ్యత తీసుకునేది ఏంటంటే వెనుక మెదడు. వివిధ రకాల కార్యకలాపాల నిర్వహణలో ముఖ్య పాత్ర వహించే మెదడు వంటి సున్నితమైన అవయవాన్ని జాగ్రత్తగా రక్షించవలసిన అవసరం ఉంది. దీనికోసం శరీరంలో మెదడు ఎముకల పెట్టె లోపల ఉండే విధంగా రూపొందించబడింది. పెట్టె లోపల ద్రవంతో నిండిన బెలూన్లో మెదడు అమరి ఉంటుంది. ఇది మెదడును అగాధాల నుండి రక్షిస్తుంది. మీ వీపు మధ్యలో చేతితో తాకినట్లయితే గట్టిగా ఎగుడు దిగుడుగా ఏదో నిర్మాణం ఉన్నట్లు గమనిస్తావు. ఇది వెన్నుపామును రక్షించే వెన్నెముక. నాడీ కణజాలం ఎలా చర్యకు కారణమవుతుంది? ఇంతవరకు మనం నాడీ కణజాలం గురించి, అది సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, దీన్ని శరీరం అంతా ఎలా పంపుతుంది, సమాచారాన్ని ఎలా విశ్లేషిస్తుంది, సమాచారం ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, చర్య కోసం కండరాలకు నిర్ణయాలను ఎలా తెలియజేస్తుంది మొదలైన విషయాలను గురించి మాట్లాడుకున్నాం. మరో మాటలో చెప్పాలంటే చర్య లేదా కదలిక ఎప్పుడు జరగాలో సరిగ్గా అప్పుడే కణజాలం పనిచేస్తుంది. జంతువులలో కండరాలు ఎలా కదులుతాయి? ఒక నాడీ ప్రచోదనం కండరాన్ని చేరుకున్నప్పుడు కండర తంతువు తప్పనిసరిగా కదలాలి. కండర కణం ఎలా కదులుతుంది? కణ స్థాయిలో కదలిక యొక్క సరళమైన అర్థం ఏమిటంటే కండరాల కణాలు పొట్టిగా కావటం వల్ల వాటి ఆకారాన్ని మార్చుకొని కదులుతాయి. కాబట్టి తదుపరి ప్రశ్న ఏమిటంటే కండరాల కణాలు వాటి ఆకారాన్ని ఎలా మార్చుకుంటాయి? కణ భాగాలు రసాయనిక అంశాలలో దీనికి సమాధానం తప్పనిసరిగా ఉంటుంది. కండర కణాలు ప్రత్యేక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. నాడీ విద్యుత్ ప్రచోదనాలు ప్రతిస్పందనగా కణంలో వాటి ఆకారం, అమరికలు రెండింటినీ మారుస్తాయి. ఇది జరిగినప్పుడు ఈ ప్రోటీన్ల యొక్క కొత్త అమరిక కండర కణాలకు చిన్న రూపాన్ని అందిస్తుంది. మనం 9వ తరగతిలో కండర కణజాలం గురించి మాట్లాడుకున్నప్పుడు నియంత్రిత కండరాలు మరియు అనియంత్రిత కండరాలు వంటి వివిధ రకాల కండరాలు ఉన్నాయని గుర్తు చేసుకోండి. మనం ఇప్పటి వరకు చర్చించిన దాని ఆధారంగా వీటి మధ్య ఎలాంటి భేదాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు?
మొక్కలలో సమన్వయం. జంతువులు శరీర కార్యకలాపాలను నియంత్రించడానికి, సమన్వయం చేయడానికి నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయి. అయితే మొక్కలు నాడీ వ్యవస్థ కానీ, కండరాలు కానీ లేవు. కాబట్టి అవి ఉద్దీపనలకు ఎలా స్పందిస్తాయి? మనం అత్తిపత్తి మైమోసా కుటుంబానికి చెందిన టచ్ మీ నాట్ మొక్క ఆకులను తాకినప్పుడు అవి ముడుచుకొని వంగిపోతాయి. ఒక విత్తనం మొలకెత్తినప్పుడు, వేర్లు కిందకి వెళ్ళినప్పుడు, కాండం గాలిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మొదటి ఉదాహరణలో స్పర్శకు ప్రతిస్పందనగా టచ్ మీ నాట్ మొక్కను తాకగానే ఆకులు తొందరగా ముడుచుకుంటాయి. ఈ చలనంలో పెరుగుదల ఉండదు. మరొక వైపు మొలకెత్తిన విత్తనంలో జరిగే దిశాత్మక చలనం పెరుగుదల వలన కలుగుతుంది. ఒకవేళ విత్తనాన్ని ఎదగకుండా అడ్డుకుంటే ఎలాంటి చలనం కనిపించదు. కాబట్టి మొక్కలు 2 రకాల చలనాలను చూపుతాయి. ఒకటి పెరుగుదలపై ఆధారపడినది కాగా, రెండోది పెరుగుదలపై ఆధారపడనిది. అత్తిపత్తి మొక్కలో జరిగే మొదటి రకమైన చలనాన్ని గురించి ఆలోచిద్దాం. ఈ చలనాలలో పెరుగుదల ప్రమేయం లేనందున మొక్క వాస్తవానికి దాని ఆకులను స్పర్శకు ప్రతిస్పందనగా కదిలించాలి. అయితే మొక్కలో నాడీ కణజాలం కానీ, కండర కణజాలం కానీ లేదు కదా. మొక్క స్పర్శను ఎలా గుర్తిస్తుంది? ప్రతిస్పందనగా ఆకులు ఎలా కదిలాయి? మొక్కలో సరిగ్గా ఏ భాగంలో తాకామో, మొక్కలో ఏ భాగం వాస్తవానికి కదులుతుంది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే, కదలిక తాకిన చోట నుండి కాకుండా మరొక చోట నుండి జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి స్పర్శ జరిగినట్లు సమాచారం తప్పనిసరిగా తెలియజేయబడాలి. ఇందుకోసం మొక్కలు ఈ సమాచారాన్ని కణం నుండి కణానికి తెలియజేయడానికి విద్యుత్ రసాయన మార్గాలను ఉపయోగిస్తాయి. అయితే జంతువులలో వలె కాకుండా మొక్కలలో ప్రసరణకు ప్రత్యేకమైన కణజాలం లేదు. చివరగా జంతువులలో వలె కదలిక జరగాలంటే కొన్ని కణాలు ఆకారాన్ని మార్చుకోవాలి. జంతు కండర కణాలలో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్లకు బదులుగా మొక్కల కణాలు వాటిలోని నీటి పరిమాణాన్ని మార్చుకోవడం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఉబ్బడం లేదా కుచించుకుపోయి ఆకారాలను మార్చుకుంటాయి. అంటే ఇప్పుడు మనం పట్టుకోగానే, టచ్ మీ నాట్ మొక్కను పట్టుకోగానే దాంట్లో ఉన్న నీటి పరిమాణం తగ్గిపోయి అది కుచించుకుపోవడం జరుగుతుంది. పెరుగుదల కారణంగా కదలిక. బఠానీ మొక్క వంటి కొన్ని మొక్కలు నులితీగల ద్వారా ఇతర మొక్కలపై, కంచెలపై ఎగబాకుతాయి. ఈ నులితీగలు స్పర్శకు స్పందిస్తాయి. నులితీగ ఏదైనా ఆధారం దగ్గరకు వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. దీని వలన నులితీగ ఆధారంగా చుట్టుకుంటూ దాన్ని అంటిపెట్టుకుంటుంది. చాలా సాధారణంగా మొక్కలు ఒక నిర్దిష్ట దిశలో పెరగటం వల్ల ఉద్దీపనలకు నెమ్మదిగా ప్రతిస్పందిస్తాయి. ఈ పెరుగుదల దిశాత్మకంగా ఉన్నందున మొక్క చెలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రకమైన చలనాన్ని ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం. ఒక శాంకువ కుప్పెను నీటితో నింపండి. వైర్ మెష్ తీసుకొని కుప్పె మెడ వరకు కట్టాలి. తాజాగా మొలకెత్తిన 2-3 చిక్కుడు విత్తనాలను మెష్ మీద ఉంచండి. ఒకవైపు నుండి తెరిచినట్లు ఉండే అట్టపెట్టెను తీసుకోండి. కిటికీ నుండి వచ్చే కాంతి ఎదురుగా పెట్టె యొక్క తెరచిన భాగం ఉండేలా ఉంచి కుప్పెను పెట్టెలో పెట్టండి. 2 లేదా 3 రోజుల తర్వాత కాండాలు కాంతి వైపు, వేర్లు కాంతి నుండి దూరంగా వంగినట్లు గమనించవచ్చు. ఇప్పుడు కాండాలు కాంతికి దూరంగా మరియు వేర్లు కాంతి వైపుకు ఉండేలా కుప్పెను తీసుకోండి. ఈ పరిస్థితి కుప్పెను కొన్ని రోజులు కదపకుండా ఉంచండి. కాండం మరియు వేర్లు యొక్క పాత భాగాల్లో దిశ మార్పు కనబడుతుంది. కొత్తగా పెరిగిన భాగాలలో పెరుగుదల దిశలో ఏమైనా తేడా కనిపిస్తుందా? కాంతి లేదా గురుత్వాకర్షణ వంటి పర్యావరణ ప్రేరకాలు మొక్కల భాగాలు పెరిగే దిశలను మారుస్తాయి. ఈ దిశాత్మక లేదా అనువర్తన చలనాలు ఉద్దీపన వైపు లేదా
వాటి నుండి దూరంగాను ఉండవచ్చు. కాబట్టి 2 రకాల కాంతి అనువర్తనాలను కాండం కాంతి వైపు వంగితే వేర్లు కాంతికి దూరంగా వంగటం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఇది మొక్కకు ఎలా సహాయపడుతుంది? మొక్కలు ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందనగా కూడా అనువర్తాన్ని చూపుతాయి. మొక్కల వేర్లు ఎల్లప్పుడూ కిందకే పెరుగుతాయి. అయితే కొమ్మలు సాధారణంగా పైకి అంటే భూమి నుండి దూరంగా పెరుగుతాయి. గురుత్వాకర్షణ బలానికి ప్రతిస్పందనగా కొమ్మలు పైవైపుకు, వేర్లు కింద వైపుకు పెరగటాన్ని గురుత్వానువర్తనం అంటారు. గురుత్వానువర్తనం అనగా కొమ్మలేమో భూమికి దూరంగా పెరగటం, వేర్లేమో భూమి కింద వైపుకు పెరగటం. హైడ్రో అంటే నీరు అని, కీమో అంటే రసాయనాలు అని సూచిస్తే నీటి అనువర్తనం, రసాయనిక అనువర్తనం. ఈ రకమైన దిశాత్మక పెరుగుదల చలనాలకు ఉదాహరణ గురించి మనం ఆలోచిద్దాం. అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదల రసాయనిక అనువర్తనానికి ఒక ఉదాహరణ. దీని గురించి మనం జీవుల పునరుత్పత్తి ప్రక్రియలు పాఠంలో వివరంగా తెలుసుకుందాం. బహుకణ జీవుల శరీరంలో సమాచారం ఎలా ప్రసారం చేయబడుతుందో ఇప్పుడు మరోసారి ఆలోచిద్దాం. అత్తిపత్తి మొక్కలో చలనాలు స్పర్శకు ప్రతిస్పందనగా చాలా వేగంగా ఉంటుంది. మరోవైపు పగలు లేదా రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వుల చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది. మొక్కలలో పెరుగుదల సంబంధిత చలనాలు మరింత నెమ్మదిగా ఉంటాయి. జంతు శరీరంలో కూడా పెరుగుదల జాగ్రత్తగా నియంత్రించబడిన సూచనలు ఉంటాయి. మన చేతులు మరియు వేళ్ళు ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిర్దిష్ట దిశలకే పెరుగుతాయి. కాబట్టి నియంత్రిత కదలికలు నెమ్మదిగా లేదా వేగంగా ఉంటాయి. ఉద్దీపనలకు వేగవంతమైన ప్రతిస్పందనలు జరగాలంటే సమాచార బదిలీ త్వరగా జరగాలి. దీనికోసం ప్రసార మాధ్యమం వేగంగా కదలాలి. విద్యుత్ ప్రచోదనాలు దీనికి అద్భుతమైన సాధనాలు. కానీ విద్యుత్ ప్రచోదనాల వినియోగానికి పరిమితులు ఉన్నాయి. మొదటగా ఈ ప్రచోదనాలు జంతు శరీరంలోని ప్రతి కణానికి కాకుండా నాడీ కణజాలంలో అనుసంధానించబడిన కణాలకు మాత్రమే చేరుకుంటాయి. రెండవది, కణంలో విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి చేయబడి ప్రసారం చేయబడిన తర్వాత ఆ కణం కొత్త ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయడానికి, ప్రసారం చేయడానికి ముందు దాని యాంత్రికాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే కణాలు విద్యుత్ ప్రచోదనాలను వెంటనే సృష్టించడం, ప్రసారం చేయడం సాధ్యం కాదు. కాబట్టి బహుకణ జీవులు కణాల మధ్య రసాయనిక ప్రసారం మరొక ప్రసార మాధ్యమానికి ఉపయోగించవలసి రావడంలో ఆశ్చర్యం లేదు. విద్యుత్ ప్రేరణను ఉత్పత్తి చేయడానికి బదులుగా ఉత్తేజిత కణాలు రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తే ఈ సమ్మేళనం అసలు కణం చుట్టూ వ్యాపిస్తుంది. చుట్టూ ఉన్న ఇతర కణాలు వాటి ఉపరితలాలపై ఉన్న ప్రత్యేక అణువులు ఉపయోగించి ఈ సమ్మేళనాన్ని గుర్తించే మార్గాలను కలిగి ఉన్నట్లయితే అప్పుడు అవి సమాచారాన్ని గుర్తించగలవు, ప్రసారం చేయగలవు. వాస్తవానికి ఇది నెమ్మదిగా జరిగే చర్య, కానీ ఇది నాడీ సంధాయకాలతో సంబంధం లేకుండా శరీరంలోని అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోగలదు. ఇది స్థిరంగా మరియు నిరంతరాయంగా జరుగుతుంది. మనం ఆశించినట్లు నియంత్రణ మరియు సమన్వయం కోసం బహుకణ జీవులు ఉపయోగించే ఈ సమ్మేళనాలు లేదా హార్మోన్లు చాలా వైవిధ్యాన్ని చూపుతాయి. వివిధ మొక్కల హార్మోన్లు పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలు సమన్వయం చేయడంలో సహాయపడతాయి. అవి ప్రభావం చూపే ప్రదేశానికి దూరంగా ఉన్న ప్రదేశాలతో సంశ్లేషణం చేయబడతాయి మరియు చర్యాశీల ప్రాంతానికి సరళంగా వ్యాపిస్తాయి. మనం ఇంతకుముందు చేసిన కృత్యం 6.2ను ఒక ఉదాహరణగా తీసుకుందాం. పెరుగుతున్న మొక్కలు కాంతిని గుర్తించినప్పుడు ఆక్సిన్ అనే హార్మోన్ కొమ్మల కొన వద్ద సంశ్లేషణం చేయబడి కణాల పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. మొక్కకు ఒకవైపు నుండి కాంతి తగిలినప్పుడు ఆక్సిన్ కొమ్మలోని నీడ ఉన్న వైపుకు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకని వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అందువలన మొక్క కాంతి వైపు వంగినట్లు కనిపిస్తుంది. మొక్కలోని పెరుగుదల హార్మోన్ ఆక్సిన్
మొక్కలో హార్మోన్లకు మరొక ఉదాహరణ జిబ్బరిన్లు. ఆక్సిన్ల వలె కాండం పెరుగుదలకు సహాయపడతాయి. సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. ఆక్సిన్లేమో కొమ్మ పెరుగుదలకు, జిబ్బరిన్లేమో కాండం పెరుగుదలకు సహాయపడతాయి. సైటోకైనిన్లు కణ విభజనకు ప్రోత్సహిస్తాయి. పండ్లు, విత్తనాలు వంటి వేగవంతమైన కణ విభజన జరిగే ప్రాంతాల్లో అవి ఎక్కువ సాంద్రతతో ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడే మొక్కల యొక్క హార్మోన్లకు ఉదాహరణలు. అయితే మొక్కలలో పెరుగుదలను ఆపడానికి కూడా సంకేతాలు అవసరం. అబ్సైసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధించే హార్మోన్కు ఉదాహరణ. పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగపడే హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లం. రసాయన లేదా హార్మోన్ల సంబంధిత సమాచార ప్రసారాలు జంతువులలో ఎలా ఉపయోగించబడతాయి? కొన్ని జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. ఉదాహరణకు ఉడతలు వాటికి భయం కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి అనుభూతిని పొందుతాయి? వాటి శరీరాలు పోరాటానికి లేదా పారిపోవడానికి సిద్ధం కావాలి. 2 నియంత్రిత మార్గాలలో అధిక శక్తిని ఉపయోగించే చాలా సంక్లిష్టమైన కార్యకలాపాలు. ఈ చర్యలు అనేక రకాల కణజాలాలను ఉపయోగించబడి వాటి కార్యకలాపాలు ఏకీకృతం చేయబడతాయి. అయితే ఈ పోరాటం లేదా పారిపోవటం అనే 2 ప్రత్యామ్నాయ కార్యకలాపాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ శరీరంలో ఉపయోగకరంగా ఉండే కొన్ని సాధారణ సన్నాహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సన్నాహాల తర్వాత జరగబోయే పనిని సులభతరం చేస్తాయి. ఇది ఎలా జరుగుతుంది? ఉడత శరీర నిర్మాణం నాడీ కణాల ద్వారా విద్యుత్ ప్రేరణపై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే జరగబోయే పని కోసం సిద్ధం కావాల్సిన కణజాలాల పరిధి పరిమితంగా ఉంటుంది. మరోవైపు ఒక రసాయన సంకేతం పంపబడినట్లయితే అది శరీరంలోని అన్ని కణాలకు చేరుకొని అవసరమైన విస్తృత మార్పులను అందిస్తుంది. మానవులతో సహా అనేక జంతువులలో అతివృక్క గ్రంథుల నుండి స్రవించే అడ్రినలిన్ హార్మోన్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అతివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్ అనే హార్మోను దేనికి ఉపయోగపడుతుంది అంటే మార్పులు కణాల్లో అవసరమైన విస్తృతమైన మార్పులను అందిస్తుంది. అడ్రినలిన్ నేరుగా రక్తంలోకి స్రవించి శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్ళబడుతుంది. గుండెతో సహా లక్ష్యాంగాలు లేక నిర్దిష్ట కణాలపై అది పనిచేస్తుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందువల్ల కండరాలు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఈ అవయవాలలో చిన్న ధమనులు చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఇది అస్థిపంజర కండరాలకు రక్తాన్ని మళ్లిస్తుంది. ఉదర వితనం మరియు పక్కటెముకల కండరాల సంకోచాల కారణంగా శ్వాస రేటు పెరుగుతుంది. ఈ ప్రతిస్పందనలన్నీ కలిసి జంతువు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి వీలు కల్పిస్తాయి. ఇటువంటి జంతు హార్మోన్లు మన శరీరంలో నియంత్రణ మరియు సమన్వయానికి 2 మార్గంగా ఉండే అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థలో భాగంగా కనిపిస్తాయి. మొక్కలకు వాటి దిశాత్మక పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను కలిగి ఉన్నాయని గుర్తుకు తెచ్చుకుందాం. జంతువులలో హార్మోన్లు ఏ విధులు నిర్వహిస్తాయి? ఉనికి ఆధారంగా దిశాత్మక పెరుగుదలలో వాటి పాత్రను మనం ఊహించలేము. కాంతి లేదా గురుత్వాకర్షణపై ఆధారపడి జంతువు ఒక దిశలోనో మరొక వైపు పెరగడాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. కానీ మనం దాని గురించి కొంచెం ఆలోచించినట్లయితే జంతువుల శరీరాల్లో కూడా జాగ్రత్తగా నియంత్రించబడిన ప్రదేశాలలో పెరుగుదల జరుగుతుందని స్పష్టమవుతుంది. ఉదాహరణకు మొక్కలో అనేక ప్రదేశాల్లో ఆకులు పెరుగుతాయి. కానీ మన ముఖాలపై వేళ్ళు పెరగవు. పిల్లల పెరుగుదలలో కూడా శారీరక రూపకల్పన జాగ్రత్తగా నిర్వహించబడుతుంది. మీకు తెలుసా అని ఇక్కడ ఇచ్చారు చూడండి. అనేక హార్మోన్ల విడుదలలో హైపోథలామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు హైపోథలామస్ పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది. ఇది పీయూష గ్రంథి
పెరుగుదల హార్మోన్ను విడుదల చేసేటట్లు ప్రేరేపిస్తుంది. పెరుగుదల హార్మోన్ని విడుదల చేసే గ్రంథి పీయూష గ్రంథి. కానీ ఈ పెరుగుదల హార్మోన్ తగ్గింది అనేది గుర్తించి ఈ పీయూష గ్రంథిని ప్రేరేపించేది ఎవరంటే హైపోథలామస్. సమన్వయ పెరుగుదలలో హార్మోన్లు ఎలా సహాయపడతాయో అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం. మనం అయోడైజ్డ్ ఉప్పు లేదా అయోడిన్ కలిగిన ఉప్పు ప్యాకెట్లను చూస్తుంటాం. మన ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పులు కలిగి ఉండటం అవసరం ఏమిటి? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ను తయారు చేయడానికి అయోడిన్ అవసరం. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ను తయారు చేయడానికి అయోడిన్ అవసరం. మన ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే గాయిటర్ వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. వాచిన మెడ ఈ వ్యాధి లక్షణాలలో ఒకటి. థైరాయిడ్ గ్రంథి స్థానంలో దీని యొక్క పరస్పర సంబంధం గుర్తించగలమా? కొన్నిసార్లు మనం చాలా పొట్టిగా ఉన్న వ్యక్తులను చాలా పొడవుగా ఉన్నవారిని చూస్తాము. ఇది ఎలా జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లలో పెరుగుదల హార్మోన్ ఒకటి. ఇక్కడ చూడండి, మన బాడీ దాంట్లో ఎక్కడెక్కడ ఏ హార్మోన్ ఉంది, ఏ గ్రంథి ఉంది అనేది ఇచ్చాడు. పీనియల్ గ్రంథి, పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్, క్లోమం, అతివృక్క గ్రంథులు, స్త్రీ బీజకోశం, హైపోథలామస్. ఇవి అంతఃస్రావి గ్రంథులు. దాని పేరులో ఉన్నట్లుగా పెరుగుదల హార్మోన్ శరీరం పెరుగుదలను, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఒకవేళ బాల్యంలో ఈ హార్మోన్ లోపం ఉంటే మరుగుజ్జుతనానికి దారితీస్తుంది. 10 నుండి 12 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీలోనూ స్నేహితుల్లోనూ చాలా నాటకీయ మార్పులు కనపడడాన్ని గమనిస్తారు. యుక్త వయసుకు సంబంధించిన ఈ మార్పులు పురుషులలోని టెస్టోస్టెరాన్ మరియు స్త్రీలలోని ఈస్ట్రోజన్ హార్మోన్లు స్రవించడం వలన జరుగుతాయి. మీ కుటుంబంలో లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నట్లయితే వైద్యుడు వారిని ఆహారంలో చక్కెర తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోన్. ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేసేది క్లోమ గ్రంథి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోన్. ఇది సరైన పరిమాణంలో స్రవించకపోతే చక్కెర స్థాయి పెరిగే అనేక హానికరమైన ప్రభావాలు కలిగిస్తుంది. హార్మోన్లు ఖచ్చితమైన పరిమాణంలో స్రవించడం చాలా అవసరం. అయితే ఇది జరగటానికి మనకు ఒక యంత్రాంగం కావాలి. హార్మోన్ల విడుదల సమయం, పరిమాణం మొదలైన ఈ పునశ్చరణ యంత్రాంగం ద్వారా నియంత్రించబడతాయి. ఉదాహరణకు, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరిగితే క్లోమ కణాలు గుర్తించి ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయి తగ్గిపోతూ ఉంటే ఇన్సులిన్ స్రావం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ పట్టికిచ్చాడు ముఖ్యమైన హార్మోన్లు, వాటి విధులు. పెరుగుదల హార్మోన్ దీన్ని పీయూష గ్రంథి స్రవిస్తుంది. అన్ని అవయవాల్లో పెరుగుదలను ప్రేరేపిస్తుంది. థైరాక్సిన్ ఇది థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది. శరీర పెరుగుదలకు అవసరమైన జీవక్రియలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది క్లోమ గ్రంథి. టెస్టోస్టిరాన్, ముష్కాలు, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ వీటిని విడుదల చేసేది స్త్రీ బీజ కోశాలు. స్త్రీ లైంగిక అవయవాల అభివృద్ధి, ఋతుచక్రం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అడ్రినల్ గ్రంథి, అతివృక్క గ్రంథి అడ్రినల్ హార్మోను అతివృక్క గ్రంథి విడుదల చేస్తుంది. విడుదల హార్మోన్ విడుదల చేయడానికి పీయూష గ్రంథిని ప్రేరేపిస్తుంది. మీరు ఏమి నేర్చుకున్నారు? నియంత్రణ మరియు సమన్వయం అనేది మన శరీరంలోని నాడీ వ్యవస్థ మరియు హార్మోన్ల విధి. నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలకు అసంకల్పిత ప్రతీకార చర్య, నియంత్రిత, అనియంత్రిత చర్యలుగా వర్గీకరించవచ్చు. నాడీ వ్యవస్థ సందేశాలను ప్రసారం చేయడానికి విద్యుత్ ప్రచోదనాలు ఉపయోగిస్తుంది. నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియాల నుండి సమాచారం సేకరించి కండరాల ద్వారా పనిచేస్తుంది. ఒక జీవిలో ఒక భాగంలో ఉత్పత్తి చేయబడే హార్మోన్లు ఆశించిన ఫలితం సాధించడానికి శరీరంలోని మరొక భాగానికి వెళతాయి. పునశ్చరణ యంత్రాంగంలో హార్మోన్ల చర్యను నియంత్రిస్తుంది. పునశ్చరణ యంత్రాంగం
హార్మోన్ల చర్యను నియంత్రిస్తుంది. క్రింది వానిలో మొక్కలలో ఉండే హార్మోన్ ఏది? సైటోకైనిన్. 2 న్యూరాన్ల మధ్య అంతరాన్ని ఇలా పిలుస్తారు. సినాప్స్. మెదడు డాష్కి బాధ్యత వహిస్తుంది. ఆలోచన, హృదయ స్పందనను నియంత్రించడం, శరీరాన్ని సమతుల్యం చేయటం పైవన్నీ. ఇది 6వ పాఠం, నియంత్రణ మరియు సమన్వయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.